రాజుగారికి ముగ్గురు మంత్రులు ఉన్నారంట ఆ ఊర్లో. ముగ్గురు మంత్రుల మీద కొంచెం డౌట్ వచ్చిందంట. ఇందులో నిజంగా నన్ను ప్రేమిస్తున్నవాడు ఎవడో పరిశీలించాలనుకున్నాడు రాజుగారు. ఆ ముగ్గురిని కూడా పిలిచాడు. రే బాబు, మీరు ముగ్గురు తలో చంచి పట్టుకుని అడవికి వెళ్ళండి, శ్రేష్టమైన పండ్లు, నాకు ఇష్టమైన పండ్లు తీసుకురండి అని పంపాడు. అందులో మొదటివాడు లోపల అడవికి వెళ్ళి, రాజుగారికి ఫ్రూట్ అంటే ఇష్టం కదని చెట్టెక్కి శ్రేష్టమైన పండ్లు బ్యాగ్ నిండా కోసేసుకున్నాడు, మోసుకుంటూ వచ్చాడు. మరొక మంత్రి కొంచెం దూరం వెళ్ళి, రాజుగారు ఈ పళ్ళు పరిశీలించడానికి సమయం ఎక్కడ ఉంటుంది, చూస్తారా ఏంటి అని చెట్టు ఎక్కకుండా 4 రోజులు 3 రోజుల క్రితం పడిపోయిన పళ్ళు ఉంటాయి కదా, ఆ కుళ్ళిపోని అన్నీ ఎరేసుకుని సంచితో మోసుకొచ్చేసాడు. మూడోవాడు ఆడసలు ఫారెస్ట్లోకి వెళ్లకుండా ఏదో చెట్టు కింద కూర్చుని, రాజుగారు ఏమన్నా చూస్తారా, ఊరికి తెమ్మని ఉంటాడు అనుకుని ఆకులు రాళ్ళు వేసేసుకుని సంచి నింపేసి కట్టేసి ఆడు మోసుకుని వచ్చాడు. రాజుగారు అన్నారు, వీళ్ళు ముగ్గురిని చెరసాల్లో వేయమన్నాడు. ఒక్కొక్కడిని ఒక్కొక్క గదిలో చెరసాల్లో పెట్టేశాడు. ముగ్గురికి 1 నెల రోజుల వరకు కూడా భోజన పదార్థాలు ఇవ్వకండి అని చెప్పాడు. మరి ఎలాగా, వీళ్ళు పట్టుకొచ్చిన సంచిలే వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. మొదటివాడు శ్రేష్టమైన పళ్ళు తీసుకొచ్చాడు. రాజుగారిని నేను ప్రేమిస్తున్నాను, రాజుగారు చూసి సంతోషపడాలా అని శ్రేష్టమైనది విత్తాడు. వాడికి ఆ సంచి ఇచ్చేశారు. రెండోవాడు కుళ్ళిపోయిన పళ్ళు తీసుకొచ్చాడు, కుళ్ళిపోయిన పళ్ళు ఇచ్చారు. మూడోవాడు ఆకులు రాళ్ళు, ఆడికి ఆ సంచి వెళ్ళింది. మొదటివాడు హ్యాపీగా తెచ్చుకున్న పళ్ళన్నీ తింటున్నాడు, 1 నెల రోజులు బ్రతికేశాడు, శబాష్. రెండోవాడు జబ్బు పళ్ళు తెచ్చాడు. ఆడు జబ్బు పళ్ళు తిన్నాడేమో, జబ్బు వచ్చేసింది, వాడికి ట్రీట్మెంట్ లేదు, 20 రోజులకే చచ్చిపోయాడు. మూడోవాడు ఆకులే ఉన్నాయి, ఆకులు తిని అజీర్తి వచ్చేసి 15 రోజుల్లో చచ్చిపోయాడు. విలువైన విత్తనాలు వేసినవాడు, శ్రేష్టమైన పండ్లు కోసినవాడు, రాజును గౌరవించినవాడు, వేషధారి జీవితం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా బ్రతికినవాడు మాత్రం 1 నెల రోజులు బ్రతికి ఆనందంగా ఉన్నాడు. రాజుగారు వచ్చి ముగ్గురిని చూస్తే 2 చచ్చారు, అందులో ఒకడు వచ్చాడు. శబాష్, ఇది పరీక్షించడానికే నేను మిమ్మల్ని తెమ్మన్నాను బిడ్డ. దేవుడు కూడా నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో పరీక్షిస్తున్నాడు. రెండోవాడికి కుళ్ళిపోయిన తెచ్చాడు, అదే వాడికి ఇవ్వబడింది. మూడోవాడు ఇంకా వేషధారిగా ఆడి అందరినీ మోసం చేసేవాడు, ఆకులు ఇచ్చాడు రాజుగారికి. బాబు, దేవుడికి ఆకులు ఇస్తున్నావా, రాళ్ళు ఇస్తున్నావా, కుళ్ళిపోని ఇస్తున్నావా, చిరిగిపోని ఇస్తున్నావా? శ్రేష్టమైనది ఇవ్వకుండా నువ్వు ఆకులు అలములు ఇస్తే అదే నీకు ఇవ్వబడుతుంది. అమ్మ, నువ్వు విత్తిందే కోసుకోబోతున్నావు, నువ్వు సంచిలో ఏది వేసుకుంటున్నావో అదే నీకు ఇవ్వబోతున్నాడు పరలోక రాజ్యంలో.